ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతిలో ప్రతిరోజు మనిషి కోసం ఎలాగైతే సేవలు అందిస్తుందో, మనిషి దేవుని కోసం ప్రతిరోజు పని చేయాలి. దేవుని కోసం మనిషి బ్రతకాలి. మనిషి దేవుని కోసం ప్రతిరోజు పని చేయాలి. దేవుని కోసం మనిషి బ్రతకాలి. ఇది మనుషుల్లో ఎంతో మందికి తెలియక ఈ లోకంలో ఉన్నటువంటి జానడు పొట్ట కోసం ఈ లోకంలో మనిషి ఇలా సెటిల్ అయిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జీవితం దేవునికి మనిషి ఇచ్చేయాలి. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జీవితం దేవునికి మనిషి ఇచ్చేయాలి. దేవుని దగ్గరకు మనిషి రాకుండా దెయ్యం ఆటంకపరుస్తుంది. దేవుని దగ్గరకు మనిషి రాకుండా దెయ్యం ఆటంకపరుస్తుంది. మానవుని జీవితంలో మనిషి దేవుని దగ్గరకు రావాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుని కోసమే బ్రతకాలి అని దేవుడు ఆయన రాసుకున్నాడు. మానవ కోటికి విధి అని విధి నిర్ణయించాడు. మనిషి ఎందుకో దేవుని దగ్గరకు రావాలనుకుంటే దెయ్యం మానవుని జీవితంలో ప్రవేశించి అది ఎందరినో తన వైపునకు తీసుకొని వెళ్ళిపోతుంది. దెయ్యం మానవుని జీవితంలో ప్రవేశించి అది ఎందరినో తన వైపునకు తీసుకొని వెళ్ళిపోతుంది. మనిషిని ఎప్పటి నుండి సాతాను శోధించడం మొదలుపెట్టి ఎప్పుడు ఈ మనిషిని వదిలేస్తుందా అని మనం ఆలోచించుకుంటే బైబిల్లో కొన్ని వచనాలు మనం తెలుసుకోగలం. లోకాసువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. లోకాసువార్త 4వ అధ్యాయము 2వ వచనం. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత అపవాది చేత శోధింపబడుచుండెను. యేసు అపవాది చేత శోధింపబడుతున్నాడు. అంటే బాప్తిస్మం పొందిన మరుక్షణమే దెయ్యం వచ్చింది. యేసు శోధనకు గురయ్యాడు. అపవాది ఆయన్ను శోధిస్తుంది. అంటే శోధన ప్రారంభం అవుతుంది. నువ్వు బాప్తిస్మం పొందావంటే ఆ రోజు నుండే దెయ్యం నీ మీద టార్గెట్ చేస్తుంది. నువ్వు దేవుని కోసం బ్రతకాలన్నప్పుడే దెయ్యం నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దేవుని దగ్గరకు రానంత వరకు అది నీ దగ్గరకు రాదు. ఆయన ఎదుగు రండి, అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చును. సేమ్ దాంట్లో అయిపోయి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను. సైతానండి. మనిషి దేవుని కోసం బ్రతకాలనుకునే మరుక్షణమే ఖచ్చితంగా అది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తుంది. మనిషి దేవుని కోసం బ్రతకాలనుకునే మరుక్షణమే ఖచ్చితంగా అది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తుంది, ఏదో రకంగా వస్తుంది. ఇలా మానవ జీవితంలో ఎందరినో దెబ్బతీసింది. ఒక హవ్వ దగ్గరకు వచ్చింది, ఒక ఆదాము దగ్గరకు వచ్చింది, ఒక కయీను దగ్గరకు వచ్చింది. ఎంతోమంది, ఒక మోషే, ఒక దావీదు, ఒక అబ్రహాం, ఒక ఇస్సాకు, యాకోబు, ఎంతోమంది దగ్గరికి దెయ్యం శోధించడానికి వచ్చింది. వచ్చి ఎంతకాలం ఆ మనిషితో ఉంటుంది, ఆ మనిషిని శోధిస్తుంది అని మనం ఆలోచిస్తే లోకాసువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి చూడండి, ఏదో దేవుని పని ముగించినట్టు దెయ్యం కూడా ఏం చేస్తుందంటే ప్రతి శోధనను ముగించి, అంటే అర్థమైంది, మధ్యలో వదిలేదు నిన్ను. దాని దగ్గర ఎలా ఉంటుందంటే దాని సబ్జెక్టు నిన్ను మధ్యలో వదిలేదు. దాన్ని శోధన ముగించుకుంటుంది, దాని పని కంప్లీట్ చేస్తుంది. దాని పని కంప్లీట్ చేస్తుంది. మనం మధ్యలో వదిలేస్తాం. కొంతకాలం దేవుడి దగ్గరికి వస్తాం, కొంతకాలం మధ్యలో మానేస్తాం. కొంతకాలం భక్తిగా ఉంటాం, మానేస్తాం. కొంతకాలం దేవునికి ఇస్తాం, మానేస్తాం. కొంతకాలం దేవుని దగ్గరికి వస్తాం, మానేస్తాం. కానీ దెయ్యం అలా కాదట. ఏం చేస్తుంది? అపవాది ప్రతి శోధనను ముగించి, అంటే శోధనను ముగించుకోవాలి. నేను ఎంతకాలం ఈ మనిషిని శోధిస్తూ ఇతన్ని ఏ విధంగా నేను ఇతన్ని దేవునికి కాకుండా చెయ్యాలి అని అది చాలా ప్రయత్నాలు చేస్తుంది. నీ దగ్గరకు వచ్చిందంటే ఖచ్చితంగా నిన్ను శోధిస్తుంది, నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను దెబ్బతీస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? కొంతకాలము ఆయనను విడిచిపోయాను. కొంతకాలం నీలో దేవుని పవర్ ఎక్కువైపోతే,
దేవుని కోసం బ్రతకాలనే తపన నీలో ఎక్కువైపోతే, ఎన్ని శోధనలు వచ్చినా ఈ శోధనను నువ్వు తట్టుకొని దేవుని దగ్గరకు రావాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో వెంటనే ఇంకా లాభం లేదు, ఇతనితో పోరాటం వేస్ట్ అని కొంతకాలం నేను అది విడిచిపెట్టేస్తుంది. ఎన్ని శోధనలు వచ్చినా ఈ శోధనను నువ్వు తట్టుకొని దేవుని దగ్గరకు రావాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో వెంటనే ఇంకా లాభం లేదు, ఇతనితో పోరాటం వేస్ట్ అని కొంతకాలం నేను అది విడిచిపెట్టేస్తుంది. నిజమండి. అంటే దెయ్యం మానవ జీవితంలో అది ఎప్పుడు ఎంటర్ అవుతూనే ఉంటుంది. చాలా కాలం నిన్ను శోధించడానికి అది ప్రయత్నిస్తుంది. నీలో ఎప్పుడైతే దేవుని మీద భక్తి ఎక్కువైపోతుందో కొంతకాలం నిన్నది వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వస్తుంది. లోకాసు వార్త 22 చూడండి. లోకాసు వార్త 22:31. లోకాసు వార్త 22:31. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అపోస్తలులందరినీ జల్లించుటకు నేను జల్లిస్తాను, నేను శోధిస్తాను. పేతురుని శోధిస్తాను, యాకోబుని శోధిస్తాను, యోహాను శోధిస్తాను, నేను జల్లిస్తాను అని అంటుంది. అంటే చూడండి, ఎవరిని దెయ్యం విడిచిపెట్టింది? ఎవరి దగ్గరకు దెయ్యం రాలేదు. దేవుని కోసం బ్రతికే ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చింది. యేసు దగ్గరకు వచ్చింది, అపోస్తలుల దగ్గరకు వచ్చింది, దేవుని కోసం బ్రతికే భక్తుల దగ్గరకు వచ్చినది. ఎంతోమంది దగ్గరికి వచ్చి అదేమంటదంటే నేను జల్లిస్తానని అది అడుగుతుందండి. అంటే దెయ్యం మనిషిని దేవుని దగ్గరకు రాకుండా చేసేయడానికి అది ప్రయత్నిస్తుంది. దెయ్యం మనిషిని శోధిస్తుంది. దెయ్యం దేవుని కోసం బ్రతికే వారిని దేవుని దగ్గరకు రానివ్వదు. ఇలాంటి ఈ శోధనలన్నిటినీ ఎవరు జయిస్తారు? అలా జయించాలంటే నువ్వు ఒక మొండోడు అయిపోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30-31. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమీ లేదు. చూడండి, యేసుప్రభు వారు ఏమంటున్నారు? దెయ్యం అనేసరికి ఖాతరలేదు. అది శోధించడానికి వచ్చే శోధకుడని తెలిసినా అగో లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. వాడికి నాకు సంబంధం ఏంటి? వాడు శోధించడానికి నేను వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? మళ్ళీ వాడు నా దగ్గరికి రావడం ఏంటి? అంటే భక్తి జీవితంలో దేవుని కోసం బ్రతికేవాడు ఇంకా దెయ్యంతో నాకేం పని అనుకునే పరిస్థితికి వెళ్ళిపోవాలి. అంతే. భక్తి జీవితంలో దేవుని కోసం బ్రతికేవాడు ఇంకా దెయ్యంతో నాకేం పని అనుకునే పరిస్థితికి వెళ్ళిపోవాలి. అంతే. వాడితో నాకేటి? నేను ప్రార్థనకు వెళ్తాను, నేనే చదువుకుంటాను, నేనే బైబిల్ నేర్చుకుంటాను, నేనే వాక్యం ప్రకటిస్తాను, నేనే సువార్తకి వెళ్తాను, నేనే దేవుని పని చేస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను దేవుని కోసం నిలబడిపోతానని అనుకొని నిలబడిపోవాలి. అది అంతేగాని చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి, లేకపోతే అందుకని ఈరోజు రావడానికి అవ్వలేదండి, ఇగో క్లాస్కి అందుకని నేను రాలేకపోతున్నానండి అని ఎంతోమంది ఈ క్లాసులను ఎగ్గొట్టేసి రాకుండా అయిపోయారండి. దీని అంతటి కారణం దెయ్యం అండి. దెయ్యం పట్టేసింది. దేవుని మీద చిరాకు వచ్చింది, దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. దెయ్యం పట్టేసింది, దేవుని మీద చిరాకు వచ్చింది, దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, అపవాది మానవుల దగ్గరకు వచ్చి మనిషిని దేవునికి కాకుండా చేస్తూనే ఉంటుంది. అది చివరి వరకు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, 31. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను, లెండి ఇక్కడ నుండి వెళుదాం. పదండి, వాడితో మనకేం పని, పదండి, ఇక్కడ వెళ్ళిపోతుంది, పదండి. అంటే యేసు మొదట శోధింపబడ్డాడు, దాని తర్వాత దయ్యాన్ని ఎదిరించేశాడు ఆయన. దాంతో నాకేం సంబంధం లేదు. కొంతకాలం ఆయన విడిచి వెళ్ళిపోయింది. ఇంకెంత ముండేడురా, ఇంకెందుకు ఇతనితోననేసి. దెయ్యం మిమ్మల్ని వదిలేసిందా? దెయ్యం మిమ్మల్ని పట్టిసిందా? ఎందుకంటే దానితోనే ఈ భూమి మీద ప్రతి మనిషి పోరాటం చేసి గెలిచి స్వర్గానికి రావాలి. ఎవరైనా సరే దెయ్యంతో పోరాటం చేసి రావాలి. అది ఆదామవ్వలకి వచ్చింది, అది ఒక మోషేకి వచ్చింది, అది ఒక యోబుకి వచ్చింది, అది అపోస్తలులకి వచ్చింది, అది యేసుక్రీస్తుకి వచ్చింది, నీకు వచ్చింది. ఇదే ఛాన్స్.
వాడితో పోరాటం చేయాలి. అందుకే 2 తిమోతి 4:7, 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకొంటిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటము పోరాడి తిని. బ్రహ్మాండమైన పోరాటం. దేవునితోనా? కాదు, దెయ్యంతో నేను మంచి పోరాటము పోరాడి తిని. అసలు నీకు పోరాటం ఉందా? దెయ్యంతో పోరాడుతున్నావా? దేవుని కోసం బ్రతకాలనుకునే నీవు దేవుని కోసం ఏ ఆటంకం లేకుండానే దేవుని కోసం నువ్వు వస్తున్నావా? దేవుని కోసం చెయ్యాలనుకునేటప్పుడు సైతాన్ని ఎన్ని శోధించినా నువ్వు దాని శోధనలకు నిలబడిపోతున్నావా? దేవుని కోసం చెయ్యాలనుకునేటప్పుడు సైతాన్ని ఎన్ని శోధించినా నువ్వు దాని శోధనలకు నిలబడిపోతున్నావా? పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించితిని. పరిగెత్తానండి. నా పరుగు కడముట్టించితిని అంటే మానవ జీవితంతో దెయ్యం పరిగెడుతుంది. మనుషులతో దెయ్యం ఎప్పుడు పరిగెడుతుంది. నువ్వు వెళుతుంటే నీతోనే వస్తుంది, నువ్వు వెళుతుంటే నీ ముందరకే వచ్చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు, సాతానా వెనుకకు పొమ్ము. నీతో ముందుకు వచ్చేయాలనుకుంటుంది, నీతో పరిగెత్తాలనుకుంటుంది, నిన్ను దెబ్బతీసేయాలనుకుంటుంది, నిన్ను దేవుని దగ్గర రాకుండా చేసేయాలనుకుంటుంది. దెయ్యమండి ఇది. పౌలు గారు మంచి పోరాటము పోరాడారట. అతని పరుగు కడముట్టించింది. నా పరుగు నిజంగా నేను కడముట్టించాను. లాస్ట్ వరకు నేను పరిగెట్టాను. లాస్ట్లో కూడా వాడు నాతో పరిగెట్టి నన్ను భ్రష్టుడిగా చేసేయాలేమో అని అనుకున్నాను, కానీ నా శరీరము నలగొట్టి నేను లోపరుచుకున్నాను. అంటే దేవుని కోసం నువ్వు బ్రతకాలనుకునేటప్పుడు దెయ్యం నీ దగ్గరికి వచ్చి ఎన్ని విధాలుగా నిన్ను శోధిస్తుంది. అది నీతో ఎప్పుడు పరిగెడుతుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీతో, ఏ దేశం వెళితే ఆ దేశంలో. నిజమండి, నేను దుబాయ్ వెళ్ళాను, అక్కడ దెయ్యం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ దేశంలో లేదు చెప్పు నువ్వు. చూసారా దెయ్యం లేని చోటు ఏదండి? దెయ్యం అండి ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది. దానితో నువ్వు పోరాటం చేసి నువ్వు దానిని ఓడించి విజయోత్సవంతో ఊరేగింపబడాలి దేవుని చేత. దానితో నువ్వు పోరాటం చేసి నువ్వు దానిని ఓడించి విజయోత్సవంతో ఊరేగింపబడాలి దేవుని చేత. అందుకే పౌలు గారు అంటున్నాం, నా పరుగు కడముట్టించితని. వచ్చేసానండి, గమ్యానికి చేరిపోయానండి. సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గమ్యానికి ఒడ్డుకు వచ్చేసాడంటే అనిపిస్తుందండి, బాబోయ్ చాలా కష్టం అండి బాబు, నేను చచ్చిపోతానేమో, నేను మునిగిపోతానేమో, ఏ విధంగా అయిపోతానేమో అనుకున్నాను, కానీ నా పరుగు కడముట్టించితని. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, లోకంలో ఎన్నో పరుగు పందాలు మీ అందరికీ తెలుసు. పీటీ ఉషా, ఎంతోమంది పరుగు పందాలు. లోకంలో మనిషితో పరిగెత్తాలంటే కండలు పెంచాలి, దెయ్యంతో పరిగెత్తాలంటే నీ కండలు కరిగించాలి. ఇది వెరైటీ. మనిషితో పరిగెట్టాలంటే ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచాలి, దెయ్యంతో ఆ కండలు కరిగించాలి. దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి, దేవుని మాటలు చెప్పడానికి ఎక్కడికైనా రావాలి, దేవుని మాటలు వినడానికి నువ్వు ఎంత దూరంలో ఉండైనా సరే, బస్సు ఉన్నా బస్సు లేకపోయినా, ఆటో ఉన్నా లేకపోయినా, సైకిల్ తొక్కుకుంటూనైనా నడుచుకొనైనా సరే దేవుని దగ్గరకు నువ్వు రావాలి. అది మంచి పోరాటము, మంచి పరుగు. ఎలాంటి పరుగునిది? మంచి పరుగు అనేది. నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గర రాగలుగుతున్నావా? చెప్పు. ప్రతిరోజు దేవుని దగ్గర రాగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని మాటలు వినగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని పని చేయగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని కోసం ఏ రోజైనా నడవగలుగుతున్నావా? ఏది మంచి పోరాటం? ఏది నీ పరుగేది? ఎంతమంది అండి దేవుడు 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 అనుకుని ఉంటున్నారు. దేవుడు అంటే ఈరోజు ఎందుకో మనిషికి అసలు భక్తి పోయిందండి. దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంతటా కారణం వెనక ఉన్న దెయ్యం. అది లాగేసింది నిన్ను. అది మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలం వేసి తన వలలో చిక్కించుకొని గంతులు వేయుచున్నాడు. ఏంటండి దెయ్యం అండి. హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అబ్బాబ్బా, చూడండి, సైతాన్ గారు గంతులు వేస్తారండి. ఎక్కడైనా మీరు చూసారండి? ఏంటి చిన్నపిల్లలు గంతులు వేయడం చూసాము, లేకపోతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని స్టేజీల మీద గంతులు వేయడం చూసాము.
మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు వేదికల మీద ఎరగదీయడం చూసాం. కానీ సైతాన్ గాడు గొంతులేస్తాడంటేనండి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. వాడు మానవులందరినీ గుచ్చి లాగి వరలో చిక్కించుకొని గంతులేస్తాడు. భలే 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 దొరికాడు, భలే దొరకడం అనుకుని కానీ దొరికిశాడు. చాలా మంది క్లాసులకు రారండి, వాళ్ళందరి విషయంలో ఏమనుకున్నాడు, అమ్మ భలే 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 క్లాస్కి వెళ్ళవా, వెరీ గుడ్, మింగేశాను గంతులండి. మీ అందరూ మరి నిన్నటి నుండి మొన్నటి మరి వచ్చేస్తున్నారు. ఆడికి ఎలాగుంది అనుకున్నారు? ఆడి గేటు ముందు పెద్ద ఏడుపు మీకు కనిపించడు. ఆడికి ఎలాగుందంటే, అయ్యో వెళ్ళిపోయారా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, అయ్యో మొన్నటి వరకు నేను ఆపేసాను, అయ్యో గంతులేసి ఏమంటారు, చేతులతో ఇలగెలగెలగెలగ అంటుంటాను. నేను ఊరుకోను. మరి వచ్చేసావు నువ్వు దేవుని దగ్గరికి. వాడు మీరు అనుకుంటారు, నాకెవరు ఉన్నారండి బాబు శత్రువులు, నాకేముందండి, నేను హాయిగా వెళ్ళిపోతున్నా కదండి. వాడితోనేనండి ఈ పోరాటం. వాడేనండి మొత్తం ఈ ప్రపంచంలో అందరినీ దేవుని దగ్గరకు కాకుండా లాగేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ముసలైపోయి దేవుని కోసం ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చినంత వరకు వాడితో నీకు పోరాటం. పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించింది, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఇంకా ముసలైపోయాడు. నేను వెడలపో కాలం సమీపమైనది అనేసాడు. అంతే, నేను ముసలైపోయాను కదా. దేవుడు కూడా ముసలైపోగానే ఇంకా అవకాశం ఇచ్చేస్తాడు. ఇంకా లేదు నాయన, ఇంకా నీకు వయసు అయిపోయింది, ఇంకా నువ్వు ఎలాగా ముసలైపో కనుక ఇంకా సైతాన్తో నీకు పోరాటం లేదు, ఇంకా నువ్వు గెలిచేసావు. నువ్వు యవనరుడుగా ఉన్నావా, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు అనేసరికి అది దెయ్యం ఖచ్చితంగా నిద్రకు వస్తుంది. ఖచ్చితంగా అండి. వాడితోనేనండి ఈరోజు ప్రపంచమంతా కుటుంబాలు పోరాడుతున్నారండి బాబు. పోరాటం ఎప్పటి నుండి అసలు వాడు మానవ జీవితంలో ప్రవేశిస్తాడో, ఎవరి నుండి వస్తాడో, ఎవరెవరి నుండి వాడు ఎంటర్ అవుతుంటాడో దేవుడు బైబిల్లో ఒక మంచి వచనం రాశాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును దేవుడు అనేశాడు. నీకు స్త్రీకి నీ సంతానము ఆమె సంతానము. నీకు స్త్రీకి నీకు ఆదాము కనలే దేవుడు, ఆదాము కనలేదండి దేవుడు. నీకు స్త్రీకి, స్త్రీ ఎక్కడుందో అయితే నీకు స్త్రీ ఉందంటే ఫస్ట్ ఇది అనుకుంటుంది. అయితే ముందు మీతోనే పరిగెట్టాలి అనుకుంటుంది అది ఫస్ట్. ఎందుకంటే బలహీన ఘటాలు కదా, మరి బలహీన ఘటాలు కనుక ముందు ఘటాలతోనే ముందు పరిగెట్టిన తర్వాత అప్పుడు బలమైన ఘటంతో పరిగెడుతుంది. నీకు స్త్రీకి చెప్పేశాడు ఆయన. నువ్వు స్త్రీకిని. చూడండి, దెయ్యానికి స్త్రీకి అట. ఏంటి ఎంత ఈనాటి పందెం ఏమైనా బాగుందండి. దేవుడు అనేసాడు, నీకు స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును. నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం. దెయ్యం వాడి సర్ప సంతానం, దేవుని సంతానం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును. అంతేనండి. అవ్వ సంతానం నుండి వచ్చిన మొట్టమొదటి కుమారుడు కయీను మర్డర్ అయిపోయాడు, తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు చెప్పండి? నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును. మీ ఇద్దరికి వార్ స్టార్ట్ అయింది, మీ ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ఎంతవరకు తెలుసా? యేసు ప్రభు వచ్చినంత వరకునండి యుద్ధం. ఎంతోమంది నీకు స్త్రీకి వైరం అనేసాడంతే. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతున్నాను అన్నాడు. అంతేనండి. ఆదాము హవ్వల నుండి వస్తున్నటువంటి ఈ స్త్రీ సంతానమైనటువంటి అవ్వ సంతానమైనటువంటి మానవులందరినీ ఎంతమందిని గుచ్చాడు, ఎంతమందిని మట్టిలో కలిపేశాడు ఆలోచించండి. నోవా జలప్రళయం వచ్చేసరికి వేలు లక్షల కోట్ల మంది జలప్రళయంలో చచ్చిపోయారంటే స్త్రీ సంతానము నుండి వచ్చినటువంటి నోవా జలప్రళయంలో వాళ్ళందరూ మట్టిలోకి వెళ్ళిపోయారండి. ఎంతమంది చచ్చిపోయారండి. నేనంతటికీ కారణం వైరము కలుగజేతును. వాడికి మీకు ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారో వాళ్ళందరితో, దేవుని కోసం బతికిన వారిని, దేవుని కోసం బతకని వారిని, ప్రతి ఒక్కరిని ఏ విధంగా మింగాలో, ఏ విధంగా గుచ్చాలో ఏదో ఒకటి వల వేసి నిన్ను పట్టేస్తుంది. నిజమండి. వీడు మన శత్రువు.
వీడితో పోరాటం చేయాలి, వీడిని ఓడించాలి. వీడు మన శత్రువు, వీడితో పోరాటం చేయాలి, వీడిని ఓడించాలి. అందుకే వీడి గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దామండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. శత్రువు 25. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. వాడేనండి శత్రువు, వాడే. ఓ శత్రువుతో నువ్వు పోరాటం చేయాలి. నీకు నువ్వు స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తున్నాను అన్నాడంటే టోటల్గా మీ ఇద్దరికి మన సంతానం నేను, నా తర్వాత నా పిల్లలు తర్వాత ఆళ్ళ పిల్లల తర్వాత ఆళ్ళ పిల్లలు. అబ్బబ్బబ్బా, ఎంత మందితో పోరాటం చేస్తుందండి ఇది. వాడు కొంత సైన్యాన్ని డెవలప్ చేసుకున్నాడు, వాడి సంతానాన్ని డెవలప్ చేసుకున్నాడు. వాడి సర్ప సంతానం, మనది దేవుని సంతానం. దేవుని సంతానానికి సర్ప సంతానానికి ఎప్పుడు కూడా వైరం. మనం అవునంటే కాదు, మనం ఒక ప్రసంగం చెప్పామంటే ఆ ప్రసంగాన్ని తప్పు అంటాడు. మనం దేవుని కోసం బ్రతకాలి, ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటే మన మీద ఏదో బ్యాడ్ పబ్లిసిటీ. దేవుని సంతానానికి సర్ప సంతానానికి ఎప్పుడు కూడా వైరం. మనం అవునంటే కాదు, మనం ఒక ప్రసంగం చెప్పామంటే ఆ ప్రసంగాన్ని తప్పు అంటాడు. మనం దేవుని కోసం బ్రతకాలి, ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటే మన మీద ఏదో బ్యాడ్ పబ్లిసిటీ. వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? సర్ప సంతానం అండి. మరి ఇలాంటి దెయ్యంతో ఎవరు పోరాటం చేసి ఎవరు ఓడించారు, ఎవరి పరుగు కడముట్టించారు చెప్పండి? నిజమండి. ఇప్పటికీ డైరెక్టర్ గారికి అంత వయసు వచ్చినా ఇంకా పోరాటమేనండి. నిజమండి, ఎంత పోరాటం అండి. మనసులో ఎంత బాధ అండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోసం మనుషులను దేవుని కోసం పెంచాలి అనుకునేటటువంటి తపనండి. మీరు రాకపోతే నేను ప్రసంగం చేయడం మానేస్తాను. అంటే ఏదో ఒక మాట చెప్పి మిమ్మల్ని రప్పించుకోవాలి. కారణం, దెయ్యం మిమ్మల్ని మింగేసింది. నిన్ను మింగేసినటువంటి నిన్ను బయటికి రప్పించడం అంటే చాలా కష్టం అండి. తిమింగలమైన కక్కేస్తుందేమో కానీ అది మాత్రం కాకడం గొప్ప కష్టం అండి. దానికి చాలా పెద్ద ఇంజెక్షన్ ఇవ్వాలి. అది ఒక్క జైశాలి గారు మాత్రం ఇవ్వగలరు. దానికి మామూలు వాళ్ళు ఇవ్వలేరు. ప్రేమైన దేవుని పిల్లరా, అది మింగేసిందండి, ఎంతో మందిని మింగేసిందండి. మింగేసి ఎవరిని మింగుతున్నా అని వెదకచూ తిరుగుతున్నాడు. వాడు వెదకచూ తిరుగుతుంటే మింగేసినటువంటి వారిని అందరినీ దేవుని యందుకు నడిపించాలి అని ఆలోచన ప్రతి క్రైస్తవునికి ఉండాలండి. అందుకే సీమోను మేము పట్టి సాతాను గోధుమలలో జల్లించిన కోరుకొను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను నీ కొరకు వేడుకుంటూ నువ్వు స్థిరపడి అప్పుడు నీ సహోదరులను స్థిరపరచు. ప్రేమైన దేవుని పిల్లరా, ప్రతి మనిషి ఏదో ఒక విధంగా దెయ్యం యొక్క మాయలో పడిపోతాడు. అలాంటి వ్యక్తిని నువ్వు రక్షించాలి, అలాంటి వ్యక్తిని కాపాడాలి, అలాంటి వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించాలి. నిజమండి, ఈ వీడే నీ శత్రువు. వీడితోనే నువ్వు పోరాటం చేయాలి, వీడినే నువ్వు గెలవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోసం ఎంతమంది నిలబడిపోయారు చెప్పండి? దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో దయ్యం యొక్క మాయలో ఎన్నిసార్లు నువ్వు పడిపోయి ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు ఆరాధనకు రాకుండా ఉండిపోయి ఉంటావు, ఎన్నిసార్లు క్లాసులు మానేసి ఉంటావు, ఎన్నిసార్లు సభలకు రాకుండా ఉండిపోయి ఉంటావు, ఎన్నిసార్లు నీ పనుల్లో మునిగిపోయి ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు పడిపోయి ఉంటావు. ఒకసారి ఆలోచించుకో. సాతాను మనిషి దగ్గరకు వచ్చిన తర్వాత సంపూర్ణముగా అది శోధనంతా ముగించుకుంటుంది. నీ క్రైస్తవ జీవితంలో చివరి వరకు అది ఉండి ఈ రోజుతో ఇంకా ఇతనితో నాకు కంప్లీట్ అయిపోయిందని అనుకునేటప్పుడు అది నేను వదిలేస్తుంది. ఇక్కడ నుండి నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకొని వాడితో నాకేం పని లేదని అనుకుంటూ నువ్వు బ్రతకాలి. అది అంతేగాని దెయ్యం యొక్క మాయలో పడిపోయే వాడి గాలంలో చిక్కుకుపోయేవు అంటే ఒకటి, దేవుని దగ్గరకు నువ్వు రావు. దెయ్యం యొక్క మాయలో పడిపోయే వాడి గాలంలో చిక్కుకుపోయేవు అంటే ఒకటి, దేవుని దగ్గరకు నువ్వు రావు. అంతే. దేవుని దగ్గర రాలేదన్నా, దేవుని మాటలు వినడానికి నీకు ఇష్టం లేదన్నా, దేవునికి ఇవ్వాలన్న మనసు లేదన్నా, దేవుని కోసం చెయ్యాలనుకునేటటువంటి తపన లేకపోయినా దెయ్యం నిన్ను మింగేసింది. ప్రతి శోధనను అది ముగించుకుంటుంది. అది ఏదో ఒక విధంగా నిన్ను దేవుని కోసం పని చేయకుండా పనికిరాకుండా చేయాలని ప్రయత్నిస్తుంది. అలాంటి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు అనేక మందిని కాపాడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను.